జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హ్యుమానిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ ఎర్రమల్లి. అన్నమాచార్యుల వారు అంటే మనకు అన్నమయ్య సినిమా వచ్చిన తర్వాత చాలా మందికి బాగా తెలిసింది. అంటే పిల్లలకి కూడా ఈజీగా అర్థమైపోయింది అసలు అన్నమయ్య అంటే ఎవరు అని. మరి అంతటి పరమ భక్తుడు అన్నమయ్య అనంగానే అన్నమయ్య సంకీర్తనలు అందరికీ గుర్తుకొచ్చే అన్నమయ్య గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మన శ్రీకాంత్ గారు చెప్తారు. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, గత వీడియోలో అన్నమాచార్యుల వారి గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే అందులో మీరు ఒక సీక్రెట్గా పెట్టేశారు, 32,000 సంకీర్తనలు దొరికాయండి అని. నిజంగా అవి ఎలా దొరికాయి? ఒకసారి వాటి గురించి, అన్నమాచార్యుల సంకీర్తనలు అంటే 32,000 సంకీర్తనలు అంటే చిన్న విషయం కాదండి. దాన్ని ఎలా దొరికాయి? పరమ భాగవతోత్తముడు, పద కవిత పితామహుడు అని మనం చెప్పుకుంటున్నాం అన్నమాచార్యుల వారి గురించి. ఎందుకంటే లోతైన అంశాలని చాలా సునాయాసంగా అందరికీ అర్థమయ్యే విధంగా జనపదాల రూపంలో ఆల్మోస్ట్ ఎక్కువ సంస్కృతంలో కూడా ఉన్నాయి అన్నమాచార్యుల కీర్తనలు, కానీ చాలా కొద్దిగా ఉంటాయి. ముఖ్యంగా తెలుగు భాషలో స్వచ్ఛమైన అచ్చమైన తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన కీర్తనలు. ఈ కీర్తనలు ఒక్కొక్కటి కేవలం వెంకటేశ్వర స్వామి గురించి, తత్వం గురించి చెప్పడం మాత్రమే కాకుండా మన జీవితం గురించి కూడా, నేను ఇదివరకు చెప్పినట్లు మీకు సైకాలజీ, కాస్మోస్ గురించి, అలాగే ఈ ప్రకృతి గురించి అన్నిటినీ కూడా చాలా అద్భుతంగా కొన్ని కీర్తనలు మేము ప్రొఫెసర్స్ గారు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పేటువంటి విషయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఈ విషయాలు అప్పటికే ఎలా తెలుసు ఆయనకి? ఇంత లోతైన అంశాలను ఆయన ఎలా చూడగలిగారు అంటే తత్వగోచరం అంటారు. అంటే తత్వాన్ని చాలా దగ్గరగా చూడగలగడం చాలా గొప్ప మహనీయులకు మాత్రమే సాధ్యమయ్యేది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం ఇదివరకు ఎపిసోడ్లో త్యాగరాజ స్వామి కల్చరల్ మెమరీలో ఉన్నటువంటి అన్నమాచార్య కీర్తనల గురించి ఎలాగ 2 కీర్తనలు పాడారని, జో అచ్యుతానంద, చందమామ రావే అని చెప్పుకున్నాం. ప్రతి అమ్మమ్మ, నాయనమ్మ పాడే కీర్తనల గురించి. అలాగే ఆ కాలంలో కూడా అన్నమాచార్యుల వారు దగ్గర దగ్గర 90 పైచిలకు సంవత్సరాలు మనతో పాటు ఉన్నారు. ఆ తర్వాత దేహాంతం అయ్యారు, వైకుంఠ పదం పొందారు. అయితే ఆ కాలంలో కూడా ఆయన చాలా ఫేమస్. ఎలాగంటే మనం చాలా చోట్ల చూసాము. అది వాళ్ళ అబ్బాయి అయినటువంటి పెద్ద తిరుమలాచార్యులు ఆయన జీవిత చరిత్రలో, అలాగే చిన్నయ్య, తాళ్లపాక చిన్నయ్య గారు కూడా చాలా అద్భుతంగా ఆయన చరిత్ర గురించి బయోగ్రఫీలో రాస్తారు. ఇది చాలా మంది రీసెర్చర్స్ అండ్ లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్, అంటే భాష మీద అధ్యయనం చేసే వాళ్ళు కూడా ఒప్పుకునే విషయం ఏంటంటే, సమకాలీకుడు కొద్దిగా చిన్నవాడైనటువంటి పురంధరదాసు, భక్త పురంధరదాసు కర్ణాటక రాష్ట్రంలో, కర్ణాటక వాంగ్మయంలో అద్భుతమైనటువంటి పురంధర విఠలుడి మీద రాసినటువంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రేరణ లేదా ఆయనకి సమకాలికుడుగా ఉండి ఇద్దరు కలిసి జుగల్బందీగా ఎన్నో కొన్ని ప్రహసనాలు జరిగాయని కూడా చెప్తారు అన్నమాచార్యుల వారితో. తిరుపతి ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఈ కాలం ఇప్పట్లాగా కాకుండా కాలినడకన పైకి ఎక్కితే రాత్రిపూట ప్రశాంతంగా ఆ మండేటువంటి కగడాల రెపరెపల మధ్యలో వెంకటేశ్వర స్వామిని చూస్తూ ప్రశాంతంగా దూరంగా నెమళ్ళు సెలయేర్ల మధ్యలో ఉన్నటువంటి ఆ గుడిలో వీళ్ళిద్దరు మాత్రమే కూర్చుని ఆ కచేరీ చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎంత ధన్య జీవులు, అదృష్టవంతులు. అందుకే వాళ్ళు అంత పరమ భక్తులై వారి దైవ మోక్షం, దైవ మార్గం అంత కనిపించింది వాళ్ళకి. పురంధరదాసు గారు అప్పుడు చిన్న పిల్లాడు, దగ్గర దగ్గర 25-30 ఏళ్ళు ఉంటాయి. అన్నమాచార్యులు వారు 90 పైచిలకు మహా విద్వాన్. వాళ్ళిద్దరూ కూర్చుని సైన్స్ ఆఫ్ మ్యూజిక్, కర్ణాటక సంగీతం మీద మాట్లాడుకున్నటువంటి విధానం, భాగవతం మీద వాళ్ళు చేసినటువంటి చర్చ, చాలా ఆసక్తికరమైన విషయాలు ఈయన వాళ్ళ అబ్బాయి అయినటువంటి పెద్ద తిరుమలాచార్యులు, అలాగే మనవడైనటువంటి తాళ్లపాక చిన్నయ్య స్పష్టంగా బయోగ్రఫీలు రాసుకున్నారు. దాన్ని లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కూడా ఒప్పుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఇలాగ కలిసి పనిచేశారని చెప్పి. లక్షలు పురంధర విఠల కీర్తనలు రాసినటువంటి పురంధరదాసు అన్నమాచార్యులతో కలవడం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి సమ్మేళనం. ఇది ఒక అంశం. ఇంకొక విషయం ఏంటంటే, సంగీతం అనేది హీలింగ్ పవర్ ఉంటుంది, ఫిజికల్గా మైండ్ కూడా హీల్ చేస్తుందని రీసెంట్గా ప్రూవ్ అవుతుంది. మన సంగీతం 1000 సంవత్సరాల క్రితం దాన్ని కూడా మనం ఇదివరకు చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం. దాని గురించి మనం వేరే ఎపిసోడ్ చేద్దాము. ఉదాహరణకి అన్నమాచార్యుల వారి యొక్క లక్షణం ఏంటంటే, తత్వాన్ని ఇందాక చెప్పినట్టు అన్ని సైన్సెస్నే కాకుండా ఆయన సంగీతానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన ఆ రేకుల్లో, ఆ కీర్తనలో ప్రత్యేకంగా అభివర్ణిస్తారు. ఉదాహరణకి ఒక కీర్తన ఉంటుంది అనుకుందాం, దానికి హిందోళ రాగం అవసరం, కొండల్లో నెలకొన్న ఉదాహరణకి. ఆ కీర్తనకి హిందోళ రాగం నేను వ్యక్తీకరిద్దాం అన్నారు అనుకోండి, దాని ట్యూన్ ఎలా ఉందో మనకి ఈ రోజుకి ఎలా తెలుస్తుంది? అందుకని వాటినన్నింటినీ కూడా ఒక పట్టికలో రాసి ఆ పైన ఈ కీర్తన ఈ రాగంలో ఉండాలి,
దాన్ని ఇక్కడ పదం విరుపు ఉండాలి, దీనికి ఇక్కడ ఈ పంక్తి ఏదైతే ఉందో ఇక్కడ ముగిసి ఇక్కడ మొదలవుతుంది అని ఆయన స్పష్టంగా అందులో చెప్పారు. అంటే భాష పదం మాత్రమే కాకుండా సంగీత రూపంలో కూడా ఈ రోజు వరకు మనకి ఆయన ప్రొటెక్ట్ చేసి ఇచ్చారు మనకి. ఇది అన్నమయ్య తత్వమేనా అని తెలుసుకోవడానికి డౌట్ లేకుండా మకుటం అని ఒకటి పెట్టారు. మనం సిగ్నేచర్ అంటున్నాం కదా ఇప్పుడు, అలాగా మీరు గమనించండి. 32,000లో ఇప్పుడు మనకి 16,000 12,000 దాకా పరిష్కృతం అయ్యాయి. 12,000 కీర్తనల్లోనూ అన్నమాచార్యుల కీర్తనలో ఒక్క కీర్తన కూడా వెంకట అన్న పదం లేకుండా ఉండదు. అవును. ఎందుకంటే దాన్ని మకుటము అంటారు. మకుటం అంటే సిగ్నేచర్, ఆయన స్టైల్. నేను ఆ పరమాత్మని చూసిన తత్వాన్ని మీకు ఈ రూపంలో ఇస్తున్నాను అని పొందుపరిచి వాటిని రాగరేకుల మీద అలా పెట్టి మనకి ఆ సంకీర్తన భాండాగారంలో తిరుపతిలో ఇచ్చారు. సో అద్భుతం ఏంటంటే ఆయన ఒక రీసెర్చ్ ల్యాబ్, ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం. అది సంకీర్తన భాండాగారం మాత్రమే కాదు. ఇది ఎలా బయటపడిందంటే అది ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. దాన్ని సైంటిఫిక్ గా ఎలా అబ్జర్వ్ చేసి ఎపిగ్రాఫిక్స్ ఎలా తీసుకొచ్చారనేది మనం ఫర్దర్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. నిజంగా అంటే మీరు చెప్తూ ఉంటే నా కళ్ళకి అలాగా మీరు అన్నారు చూడండి, వెంకన్న ఒక్కరే ఆ దీపకాంతుల్లో మధ్యలో అసలు అదొక ఊహించుకుంటేనే నిజంగా. అందుకేనండి అప్పట్లో భగవంతుడు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. అవునండి. మనం అప్పుడు పిలిస్తే పలికేంత దగ్గరగా భగవంతుడేవాడు. ఇప్పుడు ఎంత మొరపెట్టుకుంటే మనం చేసే పాపాల వల్ల పాపం భగవంతుడు కూడా దూరంగా ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది. లేకపోతే అప్పట్లో చూడండి ఇలా వాళ్ళ బాధ ఒక్కసారి ఒక పాట రూపంలో ఇస్తే దైవ ప్రత్యక్షం అయ్యేవారు. అవునండి. దాని అర్థం అదే కదండి. ఇప్పుడు 32,000 కీర్తనలో వాళ్ళు చెప్పి యద్భావం తద్భవతి, మన లోపల ఉన్నది వ్యక్తీకరణ ఆ విధంగా చూపించారు కాబట్టి అన్నమయ్య కీర్తనలో అదే చెప్తారు. ఎంత మాత్రమున్నా ఎవ్వరు కొలిచినా అంత మాత్రమే నీవు. నిజంగా అంటే అన్నమయ్య వారి భక్తి కూడా అసలు అది అబ్బో. అందుకే ఆ సాక్షాత్తు ఆ భగవంతుడు పిలిచిన ప్రతిసారి ప్రత్యక్షం అవుతుంది. నిజంగా మనం కూడా మనసు పెట్టి కల్మషం లేని భక్తితో భగవంతుని ఆరాధించిన, నిజంగా పిలిచిన ఏదో ఒక రూపంలో, భగవంతుడు రాకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తారు. తప్పకుండా వ్యక్తీకరణ అవుతుంది. కొండల్లో అనుకున్న మనం ఇందాక చెప్పుకున్న హిందువుల రాగం అదే అర్థం. తొండమాన్ చక్రవర్తి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ కూరతాళ్ళు వారు అందరి గురించి ఆయన అదే చెప్తారు కదా. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.